పురాణాల ప్రకారం ఈ ఒక్క రోజున మాత్రమే శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. మామూలుగా వైకుంఠ ద్వారాలు మూసి ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే మన ఆలయాల్లో కూడా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చనిపోయాక వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఏకాదశి దేవి జననం, మురాసురుడి వధ. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను బాగా హింసించేవాడు. వాడిని చంపడానికి విష్ణువు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో నిద్రపోతుండగా విష్ణువు శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి ఆ రాక్షసుడిని సంహరించింది. విష్ణువు ఎంతో సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు. అప్పుడామె, ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజిస్తారో వారికి పాపాలు